70 అడుగుల వినాయకుడు సప్తముఖ 7 ముఖాలు ఉంటాయి. 70 సంవత్సరాలలో మనం హిస్టరీ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. 70 సంవత్సరాలు ఇప్పటి వరకు మనము. సో ఖైరతాబాద్ గణపతి మహారాజ్ పనులు ఎలా జరుగుతున్నాయి అయితే శరవేగంగా అయితే జరగడం అందరం చూస్తున్నాము. సో గణపతి మహారాజ్ వర్క్స్ గురించి అండ్ పోస్టర్ లాంచ్ గురించి మాట్లాడడానికి మనతో పాటు కమిటీ మెంబర్ సందీప్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో చెప్పండి సార్, ఈ వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అవుతున్నాయా? మరి ఎన్ని డేస్ వరకు కంప్లీట్ అవుతాయి? ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం 70వ సంవత్సరము. 70 అడుగుల వినాయకుడు ఇప్పటి వరకు మనం ఖైరతాబాద్లో రికార్డ్ బ్రేక్ ఇంత పెద్ద వినాయకుడు చేయలేదు. 61 అడుగు లాస్ట్ వరకు ఉండే. ఈసారి 70 అడుగుల వినాయకుడు భారీ గణపతి. ఇది 70వ సంవత్సరం కాబట్టి స్వర్గీయ సుదర్శన్ గారు ఆయన కోరిక ఉండే, ఆయన చనిపోయి 2 సంవత్సరాలు నడుస్తుంది. ఆయన కోరిక మీద మేము 70 అడుగుల వినాయకుడు చేస్తున్నాము. ఈ వినాయకుడు అప్పుడు దాదాపు 10 మంది వెల్డర్లు ఉంటుండే, 10 మంది కార్పెంటర్లు ఉంటుండే. ఈసారి మాత్రం టైం లేదు కాబట్టి 30 మంది వెల్డర్లను, వీళ్ళను 30 మంది కార్పెంటర్లను తీసుకొని వచ్చి, అది కూడా ఆదిలాబాద్ నుండి కార్పెంటర్లు వస్తున్న నర్సవాడ టీం, మచిలీపట్నం నుండి మధ్యం నాగబాబు అని టీం, ఇట్లాగే మరి ఈ సర్వే కట్టలు ఉన్నాయి చూడు, అక్కడ నుండి నర్సాపురం నుండి తీసుకొని వచ్చిన ఫస్ట్. దాని తర్వాత వైజాగ్ నుండి స్టీల్ వచ్చింది. అట్లా మేము రాత్రి నైట్ బ్యాచ్ అలా ఉంది, డే బ్యాచ్ అలా ఉంది, అట్లా వర్క్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మన వినాయక చవితి ఉంది కాబట్టి మనము ఒక 3 రోజుల ముందు ఎప్పటి కలర్తో సహా పెయింటింగ్తో సహా కంప్లీట్ చేస్తాం అని మనం అనుకుంటున్నాం మేము. ఓకే, సో లేట్ అయినా కూడా ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టుకొని వర్క్ అయితే టైంకి రెడీ చేసేద్దామని అంటున్నారు. సో ఈ ఇయర్ ఉత్సవం ఎలా జరగబోతుంది? చాలా గ్రాండ్గా జరుగుతుంది. 70 సంవత్సరాలలో మనం హిస్టరీ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. 70 సంవత్సరాలు ఇప్పటి వరకు మనము ఎట్లాగైతే లక్షలాది మంది ఇక్కడ భక్తులు వస్తారో వాళ్ళు కూడా మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలు ఏర్పడేస్తాము. ప్రభుత్వం వారి సహకారం కూడా ఉంటుంది. ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు, R&B మరియు GHMC అన్ని డిపార్ట్మెంట్లు మనకు సహకరిస్తాయి. ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తాయి. మెయిన్ మొట్టమొదటి మనకు సహకరించేది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు రాత్రి పగలు డే నైట్ కష్టపడి ఇక్కడ భక్తులకు ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, దాంతోపాటు మన కమిటీ తరపు నుండి 150 మంది వాలంటీర్లు పెడుతున్నాము. అడుగడుగున CC కెమెరా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇప్పటి వరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. అట్లాగా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. సెప్టెంబర్ 7వ తారీఖు వరకు వినాయకుడు కంప్లీట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే అండి, మరి ఖైరతాబాద్ మహాగణపతి 2024లో ఏ విధంగా ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు అనేది పోస్టర్ లాంచ్ ఇంకా అవ్వలేదు. సో ఏ రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు? ఈ ఇయర్ స్పెషల్ ఏంటి? 70 అడుగుల వినాయకుడు సప్తముఖ 7 ముఖాలు ఉంటాయి. అది పిక్చర్ రిలీజ్ అనేది ఒక 2-3 రోజులలో మేము రిలీజ్ చేస్తాము. ఇంకా కొద్దిగా వర్క్ ఉన్నది అందులో. ఈరోజు నైట్ వరకు అయిపోతుంది. ఈ 2-3 డేస్లోనే కంప్లీట్గా మేము పిక్చర్ రిలీజ్ చేస్తాము. ఇక్కడ పోస్టర్ పెడతాము. దాని గురించి ఏర్పాటు చేసాము. ఇక్కడనే పెడతాం పోస్టర్. 2-3 రోజులలో పోస్టర్ పెట్టి రిలీజ్ చేస్తాము. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. మరి నేనైతే వచ్చేసాను ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి. మరి చూద్దాం ఈ రోజు అప్డేట్స్ ఏంటి అని. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఒక చిన్న పందిరి అయితే ఉంది. ఆ పందిరి ఏం లేదండి. సో నా వెనకాల ఒక పందిరి చూస్తున్నారు కదా, పందిరి అయితే ఏం లేదండి. అక్కడ నార్మల్ గా ఈ కమిటీ మెంబర్స్ కూర్చోవడానికి, అలాగే ఇంకొన్ని డేస్ లో పోస్టర్ లాంచింగ్ ఉంటుంది. ఆ లాంచింగ్ కూడా ఇక్కడే చేస్తారన్నమాట. సో ఆ పోస్టర్ లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా మనకి అప్డేట్స్ రాలేదు. ఇంకొన్ని డేస్ లో అయితే చేసేస్తారు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ కమిటీ మెంబర్స్ కూర్చోడానికి అండ్ కొన్ని వర్క్స్ వాళ్ళు కూర్చొని కమిటీ మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తారు కదా. సో అలాంటి వాటి కోసం వాళ్ళైతే తయారు చేసిన మినీ పందిరి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం మహాగణపతి దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే వర్క్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని దాని గురించి మాట్లాడేది చూద్దాం. అండ్ మనం అనుకున్నాం కదా, స్టార్టింగ్ నుంచి మహాగణపతికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుండి మనకి 2 అమ్మవార్లు అయితే వస్తారు. మరి ఈసారి అమ్మవార్లే వస్తున్నారా, మరి దేవుళ్ళు వస్తున్నారా ఏంటనేది అది కూడా మనకి తెలీదు. సో ప్రస్తుతానికి అయితే ఎవ్రీ ఇయర్ 2 sides గణపతి మహారాజ్ కి 2 sides లో అమ్మవార్లు వస్తారు కాబట్టి స్టేజ్ అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ చూస్తున్నారు కదా, ఏవైతే ఆ రాడ్స్ ఉన్నాయో అవి 2 sides పొడవుగా అడ్డంగా కూడా వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టేస్తున్నారు. అమ్మవారికి నిల్చోడానికి స్టేజ్ గా
పర్ఫెక్ట్ గా ఉండడానికి అయితే వెల్డింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ చేసేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా వర్క్స్ అయితే ఫాస్ట్ గా చేసేస్తున్నారు అండి, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. అండ్ ఇంకా పైన చూస్తున్నట్లయితే అమ్మవారు నిల్చోవడానికి పర్ఫెక్ట్ గా ఉండడానికి బేస్మెంట్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మహాగణపతి యొక్క మెయిన్ స్టేజ్ అయితే ఎప్పుడో వెల్డింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఈ రోజు ఏదైతే మనకి 70 ఫీట్స్ గణపతి రాబోతున్నారు ఈ ఇయర్ కాబట్టి, సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రైట్ సైడ్ లెగ్ నైతే గణపతికి ఇట్లా వెల్డింగ్ వర్క్ చేసి మహాగణపతి యొక్క కాలునైతే ఫిక్స్ చేసేసారు. అండ్ మనకి ఈ ఇయర్ 70 అడుగుల మహాగణపతి రాబోతున్నారు కాబట్టి రైట్ సైడ్ లెగ్ నైతే వాళ్ళు వెల్డింగ్ వర్క్ తో ఫిక్స్ చేసి పెట్టేశారన్నమాట. అండ్ మనకి అటుపక్క చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ కాలు కూడా అరేంజ్ చేయడానికి వాళ్ళు చిన్న చిన్న ఏదైతే వెల్డింగ్ వర్క్ ఉందో అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. అండ్ టోటల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకి స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా స్లోగా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్టేజ్ కి స్టార్టింగ్ లో మనం చూసినట్లయితే ఇది ఎంటీ ఉండేదన్నమాట. సో ఏవైతే ఇలాంటి సన్నపాటి ఐరన్ రాడ్స్ ఉంటాయో వాటితో పొడవుగా అడ్డంగా పెట్టేసి మాక్సిమం 2 లైన్స్ లో మనకి స్టేజ్ అయితే క్లియర్ చేసేసారు. మొత్తానికి ఏదైతే మనం మధ్యలో చూస్తున్నామో ఐరన్ రాడ్ పెద్దది, అదేంటంటే మనం ముందు నుంచి కూడా చెప్పుకున్నది ఏంటి అంటే మహాగణపతి పర్ఫెక్ట్ గా ఉండడానికి, బేస్ సరిగ్గా ఉండడానికి ఫిక్స్ చేసినటువంటి రాడ్ అన్నమాట. అండ్ దానికి వెనకాల కూడా ట్రయాంగిల్ లో చిన్న చిన్న రాడ్స్ ని ఫిక్స్ చేశారు గణపతి విగ్రహం అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి. అండ్ ఇటు పక్క చూసుకుంటే ఇది ఇంకొక అమ్మవారి స్టేజ్ అన్నమాట. సో వాళ్ళు గణపతి మహారాజ్ యొక్క చేతులు, కాళ్ళు, బొజ్జ, తల ఈ విధంగా రెడీ చేసే ఆ ప్లేస్ అన్నమాట. సో వాళ్ళు ఆ ప్లేస్ తయారు చేసుకోవడానికి ఆ ప్లేస్ ని అలా ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఇదేంటంటే ఆ వర్క్స్ అన్ని అయిపోయాక ఈ స్టేజ్ ని కూడా ఇంకొక అమ్మవారు నిల్చోవడానికి ఈ స్టేజ్ ని కూడా వేసి ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి ఆ స్క్వేర్ టైప్ వాటికి కూడా అడ్డం పొడవుగా ఆ ఐరన్ రాడ్స్ ని ఫిక్స్ చేసి పెట్టి ఆ స్టేజ్ ని అయితే రెడీ చేస్తారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన మహాగణపతి యొక్క బొజ్జ అన్నమాట. సో చూడండి ఒకసారి, ఆయన మనకి 70 అడుగుల మహాగణపతి అంటే ఆయన ఆకారం ఎంత లావుగా ఉంటుందో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఇయర్ మనం ముందుగా చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే 70 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అన్నమాట. ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి మహాగణపతి, ఖైరతాబాద్ యొక్క మహాగణపతిని 70 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. ఆ సందర్భంగా 70 అడుగుల గణపతి చేస్తున్నారు కాబట్టి సో ఆయన బొజ్జ అయితే తయారవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే బొజ్జ పైన షోల్డర్, చెస్ట్ భాగం అయితే మాక్సిమం ఆల్మోస్ట్ ఒక 80 to 90% అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఒకసారి చూసేయండి మహాగణపతి యొక్క బొజ్జ అండ్ ఆ చెస్ట్ పార్ట్ అండ్ బాడీ షోల్డర్ అంతా కూడా మాక్సిమం ఒక 80% అయితే రెడీ అయిపోయింది. అండ్ వీళ్ళు ఈ విధంగా రెడీ చేసి ఏదైతే వాళ్ళు మిడిల్ లో రాడ్ బేస్ అయితే ఫిక్స్ చేశారో అక్కడ తీసుకెళ్లి ఈ గణపతి మహారాజ్ యొక్క బాడీ పార్ట్స్ అన్ని కూడా అక్కడ ఫిక్స్ చేస్తారు అన్నమాట. ఆ తరువాత దీనికి ఒక లేయర్ మెష్ అనేది వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనకి మహాగణపతిని యొక్క తయారు చేయడానికి మట్టి అవన్నీ కూడా వచ్చి కళాకారు వాళ్ళు వచ్చి మట్టితో గణపతిని కూడా తయారు చేసేస్తారు. సో ఆ ప్రాసెస్ కూడా ఇంకెన్నో డేస్ లేదండి, తొందరలోనే ఉంది. అండ్ మనం చూస్తున్నట్లయితే ఇప్పటికీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి మాక్సిమం చాలా వర్క్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు వర్కర్స్. అండ్ మనకి చాలా తక్కువ టైం ఉండడం వల్ల డే అండ్ నైట్ కష్టపడి వర్కర్స్ అందరూ మహాగణపతి యొక్క బాడీ పార్ట్స్ ని, స్టేజ్ ని, వెల్డింగ్ వర్క్ ని అంతా కూడా చేస్తున్నారన్నమాట. సో మనకి చెప్పినట్లయితే కర్రల వర్క్ అయితే అయిపోయింది. కర్రల వర్క్ ఆదిలాబాద్ నుంచి వచ్చారన్నమాట. సో ఆదిలాబాద్ నుంచి వచ్చి వాళ్ళు కర్రల వర్క్ అంతా చేసేసారు. అండ్ ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. సో వీళ్ళు కూడా వెల్డింగ్ వర్క్ మాక్సిమం ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మనకి ఇంకా చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నాం కదండి, వాళ్ళు మహాగణపతి యొక్క బాడీ పార్ట్స్ తయారు చేయడానికి ముందుగా ఈ ఐరన్ రాడ్స్ అయితే వాళ్ళకి ఏ షేప్ లో కావాలి, ఏ యాంగిల్ లో కావాలని చెప్పి ముందే రెడీ చేసి పెట్టేసుకుంటారన్నమాట పార్ట్స్ అన్ని కూడా. సో వీటిని లెగ్స్ కి కావాలంటే లెగ్స్ కి, హ్యాండ్స్ కి కావాలంటే హ్యాండ్స్ కి, షోల్డర్ పార్ట్స్, హెడ్ పార్ట్, ఈ విధంగా ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ముందే ఇలాగ రెడీ చేసి పెట్టుకొని
వాటికి అలా అటాచ్ చేస్తూ వెల్డింగ్ చేస్తారన్నమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి వర్క్ కూడా ఈజీ అవుతుంది. వాళ్ళు ఒక మెజర్మెంట్స్ తో అన్ని చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల తర్వాత వెల్డింగ్ వర్క్ చేస్తారు. సో ఈ విధంగా ప్రస్తుతం అయితే వాళ్ళు వర్కర్స్ అందరూ కలిసి మహాగణపతి యొక్క బొజ్జను అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఆ బొజ్జకి పైన షోల్డర్ పార్ట్ అదంతా కూడా రెడీ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టారు. ఒక లెగ్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టారు. సో ఫైనల్ గా మనకి ఇంకొక 1 or 2 days లో 2 days కూడా కాదు అనుకుంటున్నా, అప్రాక్సిమేట్ గా 1 or 2 days లో ఈ వెల్డింగ్ వర్క్ తో మహాగణపతి అయితే రెడీ అయిపోతారండి. సో రెడీ అయిపోయాక మనకి ఇంకా చకాచకా మట్టి వచ్చేయడం, కళాకారులు అందరూ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క కళాకారు వచ్చి గణపతిని తయారు చేయడం, మట్టి ఒకరి దగ్గర నుంచి, పెయింటింగ్స్ ఒకరి దగ్గర నుంచి, ఈ విధంగా ఫైనల్ గా మనకు ఖైరతాబాద్ మహాగణపతి అయితే ఏ విధంగా దర్శనం ఇస్తారు ఏంటి అనేది చూసేద్దాం. రెడీయా? సో చూస్తున్నారు కదండి, మనము ఇక్కడ నుంచి మన గణపతిని చూస్తేనే మనకి నార్మల్గా ఈ సెటప్ చేసి పెట్టినప్పుడు మనం గణపతిని చూస్తే మనకి చాలా హైట్ కనిపిస్తున్నారు అనమాట. మరి మొత్తానికి గణపతి యొక్క ఈ వెల్డింగ్ వర్క్ కంప్లీట్ చేసి గణపతిని తయారు చేశాక అండ్ ఫైనల్గా మట్టితో మహాగణపతిని తయారు చేశాక మనకి నిండుగా చూడడానికి ఈ 2 కళ్ళు సరిపోవేమో. సో మనకి ఇప్పుడే ఈ 2 కళ్ళతో ఇంత చూడడానికి మనం అవ్వట్లేదు. అండ్ తర్వాత మొత్తం వెల్డింగ్ వర్క్లో గణపతిని తయారు చేసి మట్టితో అయ్యాక సో అద్భుతమైన కలర్స్తో గణపతిని రెడీ చేశాక నిజంగా ఎంత అందంగా గణపతి మనకి దర్శనం ఇస్తారనేది వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఈ ఇయర్ కూడా ఎలాంటి కాన్సెప్ట్ అనేది ఇంకా రివీల్ చేయలేదు కమిటీ మెంబర్స్. ఇంకొన్ని డేస్లో కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ 2024లో ఖైరతాబాద్ మహాగణపతి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు అనేది పోస్టర్ లాంచ్ రోజు మనకి ఇది రివీల్ అవుతుందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, వర్కర్స్ అందరూ కూడా చాలా తక్కువ టైం ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. అండ్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఎంత వర్క్ అయిందో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయిపోతున్నాయి. అండ్ ఇంకా ఒక 2 daysలో వాళ్ళు తయారు చేసినటువంటి గణపతి ఐరన్లో మనకి మహాగణపతి షేప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూద్దాం మరి ఇంకా ఎన్ని డేస్ టైంలో ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఏంటి, మనకి మహాగణపతి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతారో వెయిట్ చేసి చూద్దాం. సో చూసారు కదండి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఈరోజు అప్డేట్ ఏంటి అనేది. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అండ్ మన మహాగణపతి యొక్క బాడీ పార్ట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. మ్యాక్సిమం ఒక 90% రెడీ అయిందనే చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈరోజు అప్డేట్స్ అయితే వర్క్స్ అయితే ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ ఒక లెగ్ని అయితే ఫిక్స్ చేశారన్నమాట. అండ్ మనకి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఉత్సవ కమిటీ మెంబర్ సందీప్ గారు ఏం చెప్పారంటే, సో టైం చాలా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టుకొని చాలా ఫాస్ట్గా డే అండ్ నైట్ వర్క్ అయితే చేపిస్తున్నారు. అండ్ ఈ ఇయర్ 2024లో మహాగణపతి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు అనేది ఇంకొక 2-3 డేస్లో పోస్టర్ లాంచ్లో తెలిసిపోతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా పోస్టర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ 2024 ఖైరతాబాద్ మహాగణపతి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం. చూస్తూనే ఉండండి కోణంగి ఎంటర్టైన్మెంట్స్. మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో